అడుగుతున్నాను సహోదరి సహోదరులు, ఒక వ్యక్తిని నువ్వు క్షమించాలి అంటే నువ్వేం కలిగి ఉండాలి చెప్పండి? దేవుడు మనల్ని క్షమించాడు అని అంటే ఆయన ఏమి కలిగి ఉన్నాడు కాబట్టి మనల్ని క్షమించాడు? ఏంటి చెప్పండి? ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి. యేసు మనల్ని ప్రేమించాడు కాబట్టి, మనం శిక్షించబడ్డం ఆయన చూడలేడు కాబట్టి శిక్ష నుంచి తప్పించడానికి ఏం చేశాడు? మనల్ని క్షమించాడు. ఆ శిక్ష ఏం చేశాడు? తాను భరించాడు. ఇప్పుడు ప్రేమించిన దేవుడు ఆ ప్రేమను ఎలా చూపించాడు? మనకి క్షమాపణ ద్వారా చూపించాడు. ఇప్పుడు క్షమాపణను మనం కొలుద్దామా? క్షమాపణకు మనం లిమిట్లు పెడదామా? 5 సార్లు అయితే నేను క్షమిస్తా, 7 సార్లు అయితే నేను క్షమిస్తా, అంతకు ఎక్కువ నేను క్షమించను అని లిమిట్లు పెట్టగలమా? ప్రేమకు లిమిట్ ఉందా? ప్రేమకు హద్దు ఉందా? ఇదే చెప్పాలి. ప్రేమకు హద్దు లేకపోతే క్షమాపణకు కూడా హద్దు లేదు.